అందరికీ నమస్కారం. కొడిమిల నుండి సంతోషి గారు నోముకున్న సంక్రాంతి నోముల ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా మా ఛానల్కి పంపించారు. థ్యాంక్ యూ సంతోషి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సంక్రాంతి పండుగ సాంప్రదాయాలు పద్ధతులు కొట్టొచ్చినట్టు కనపడేటట్టుగా ఇంటి ముందు ముగ్గులు వేశారు. సంతోషి గారు సంక్రాంతికి చాలా రకాల నోములే పెట్టుకున్నారు. దాదాపు 20 రకాల సంక్రాంతి నోములు పెట్టారు. నీట్గా అందంగా అలంకరించారు. అమ్మవారిని కూర్చోబెట్టి అన్ని రకాల నోములు కూడా పెట్టారు. అంతేకాకుండా ఆ నోములన్నీ అందరికీ అర్థమయ్యే విధంగా వాటిపైన పేర్లు రాసి కూడా పెట్టుకున్నారు. సంక్రాంతి నోములు అంటే ముఖ్యంగా పెట్టుకోవాల్సింది పసుపు, కుంకుమ, నానబియ్యం, ఇంకా పంచదార చిలుకలు పెట్టారు. ఇక్కడ పంచదార చిలుకలు వచ్చి 2 రకాలుగా పెట్టుకున్నారు. ఇంకా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి గంగా దీపం, గౌరీ దీపం నోము పెట్టారు. ఇదేమో గోకులాష్టమి నోము. ఇక ఇది వచ్చేసి పుట్టింటి పుట్నాలు, అత్తింటి అటుకుల నోము. దానికి బ్లౌజ్ పీసులు, కుడుకలు కూడా పెట్టారు. మహాలక్ష్మి నోము. ఇది ఎప్పుడైనా ఏ సంవత్సరం అయినా కూడా నోముకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా పెట్టి నోముకోవచ్చు. తంగేడు చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ నోము, విసుర్రాళ్ళ నోము, ఇంకా వైభవలక్ష్మి నోము. దీనికని 5 ప్లేట్లు తీసుకొని వైభవలక్ష్మి వ్రత కథ పుస్తకాలు, పసుపు కుంకుమ, బ్లౌజ్ పీసు, గాజులు, కుడుకలు ఇవన్నీ కూడా పెట్టి నోముకున్నారు. వరదక్షిణ ప్లేట్ల నోము, పూలు పండ్ల నోము. ఇక ఇది వచ్చేసి అయోధ్య రామయ్యకు ఈ సంవత్సరం జనవరి 22వ తేదీన ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించాలని చెప్పారు కదా, అందుకని 5 ప్లేట్లలో 5 క్యాండిల్స్ పెట్టి ఈ విధంగా ఒక దాంట్లో వెలిగించి మిగతావి అలాగే పెట్టి నోముకున్నారు. ఎందుకంటే మిగతా వాళ్లకు ఈ ప్లేట్లు ఇచ్చినా కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారు, వెలిగిస్తారు కదా అన్న ఉద్దేశంతో ఈ విధంగా ప్లేట్లలో 5 క్యాండిల్స్ పెట్టి శ్రీరామ నోము అని చెప్పేసి నోముకున్నారు. ఒక తాంబాలంలో 13 కుడుకలు పెట్టి నోముకుంటారు. కుడుకల తాంబాలం నోము అని. సంవత్సరం సంక్రాంతి సోమవారం వచ్చిందని చెప్పేసి పంచారామాల నోము పెట్టుకున్నారు. ఇది వచ్చేసి ఉప్పు డబ్బాల నోము. ఈ విధంగా సంతోషి గారు సంక్రాంతి నోములు పెట్టి నోముకున్నారు. దాదాపు 20 రకాల నోములే నోముకున్నారు. చాలా బాగా పెట్టారండి, నీట్గా అందంగా అలంకరించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను.